బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో మహబూబ్ నగర్కు చెందినటువంటి ఓ తెలంగాణ టెక్కీని అక్కడి పోలీసులు కాల్చి చంపారు. మొహమ్మద్ నిజాముద్దీన్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగిని పోలీసులు సెప్టెంబర్ 3న కాల్చి చంపగా ఈ విషయం అతని కుటుంబ సభ్యులకు 2 వారాల తర్వాత తెలిసింది. దీంతో బాధిత కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయం కోరింది. ఇక మహబూబ్ నగర్ జిల్లా రామయ్య బౌలికి చెందినటువంటి నిజాముద్దీన్ 2016లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. కొందరు స్నేహితులతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఇక సెప్టెంబర్ 3న తన రూమ్మేట్తో జరిగినటువంటి చిన్న గొడవ కారణంగా అతని పైన కత్తితో దాడికి దిగాడు నిజాముద్దీన్. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు నిజాముద్దీన్ కత్తితో బెదిరిస్తుండగా తమను రక్షించుకోవడానికి కాల్పులు జరిపామని శాంటా క్లారా పోలీసులు వెల్లడించారు. అయితే ఈ కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక కాలిఫోర్నియాలోని శాంటా క్లారాలో మహబూబ్ నగర్కు చెందినటువంటి ఓ తెలంగాణ టెక్కీని అక్కడి పోలీసులు కాల్చి చంపారు. మొహమ్మద్ నిజాముద్దీన్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగిని పోలీసులు సెప్టెంబర్ 3న కాల్చి చంపగా ఈ విషయం అతని కుటుంబ సభ్యులకు 2 వారాల తర్వాత తెలిసింది. దీంతో బాధిత కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయం కోరింది. ఇక మహబూబ్ నగర్ జిల్లా రామయ్య బౌలికి చెందిన నిజాముద్దీన్ 2016లో ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. కొందరు స్నేహితులతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. అయితే సెప్టెంబర్ 3న తన రూమ్మేట్తో జరిగినటువంటి చిన్న గొడవ కారణంగా అతని పైన కత్తితో దాడికి దిగారు నిజాముద్దీన్. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పుడు నిజాముద్దీన్ కత్తితో బెదిరిస్తుండగా తమను రక్షించుకోవడానికి కాల్పులు జరిపామని శాంటా క్లారా పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో నిజాముద్దీన్ అక్కడికక్కడే మరణించాడు. ఇక అమెరికా కాలిఫోర్నియాలో పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో మహబూబ్ నగర్ జిల్లా బీకే రెడ్డి కాలనీకి చెందినటువంటి మొహమ్మద్ నిజాముద్దీన్ మృతి చెందారు. నిజాముద్దీన్ అనేటువంటి యువకుడు 2016లో అమెరికాలో చదువుల కోసం వెళ్లారు. అయితే కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. అయితే కొద్ది కాలం క్రితం అతనికి ఉద్యోగం నుంచి తీసివేయడం, అప్పటి నుంచి రూమ్మేట్స్తో ఇంటి ఓనర్తో తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో 15 రోజుల క్రితం రూమ్మేట్స్తో గొడవపడి వారిపైన కత్తితో దాడికి దిగారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకొండ అందిస్తారు. ఉన్నత చదువుల కోసం అలాగే ఉద్యోగరీత్యా కూడా అమెరికాలోని కాలిఫోర్నియాలో కూడా ఈ నెల 6న అయితే మహబూబ్ నగర్ పట్టణంలోని బీకరెడ్డి కాలనీకి చెందిన నిజాముద్దీన్ కూడా పోలీస్ కాల్పులో మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. నిన్న వారి కుటుంబాలు కూడా స్నేహితుల ద్వారా కూడా సమాచారాలతో వారి కుటుంబాలను కూడా విషాదించాలనుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మన దగ్గర నిజాముద్దీన్ తండ్రి మన దగ్గర మిగతా విషయాలను వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఈ విషాదం ఎట్లా చూస్తారు? నీ కొడుకు చనిపోయినట్లా కూడా సమాచారం ఎట్లా అందింది? అసలు ఏం జరిగింది అక్కడ? సార్, నా కొడుకు అమెరికా కంపెనీలో చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే వీళ్ళు కోట్లాట సతాయిస్తే నన్ను సతాయిస్తున్నారు, వర్క్ చేస్తలేరు అని తను వర్క్ చేస్తున్నా అని చూపింస్తే కూడా వాళ్ళకు అర్థం కాలేదు. వాళ్ళ డైరెక్టర్ని పిలిపించి మీటింగ్ పెట్టిండు. ఫైల్ మొత్తం చూపించుండ, ఎంత ప్రాజెక్ట్ ఇచ్చినారు, ఎన్ని దినాలు ప్రాజెక్ట్ ఇచ్చినారు, అంత మొత్తం చేసి పెట్టినా చూడండి అని. అప్పటి నుంచి వీళ్ళ కోపం, మన పరువు పాయ కదా అని డైరెక్టర్ని పిలిపించిండు ఒకటేసారి. అప్పటి నుంచే కక్ష పెట్టుకున్నారు. ఆ కక్ష పెడితే కూడా బాగానే ఉన్నాడు. సరే ఇప్పుడు లేదు, రేపు నా బుద్ధి వస్తుంది అనుకున్నాడు. రాలేదు వాళ్ళకి. లాస్ట్కు ఈ విధంగా చేసేది. ఒకసారి ఇసం పెట్టినారంట ఇంటికాడ అన్నంలో. ఇసం ఎట్లా తెలిసిందంటే దగ్గుతున్నాను మా బాబు మాట్లాడేటప్పుడు. ఎందుకు దగ్గుతున్నా అంటే ఖానే జహర్ మిలాతే ఖాళీ అంటారు. వాంతులు చేసుకున్నా 3 సార్లు వాంతులు చేసుకున్నాడు. ఇప్పుడు విషం పోయింది, నేను బాగానే ఉన్నాను, దగ్గు అయితే ఉంది అన్నాడు. ఇంకోటి ఎరిక్ థామ్సన్ అని ఒక సిఐడిని ఇంటి పక్కల పెట్టినాడట. గూగుల్ కంపెనీకి వెళ్ళేది ఇది కూడా. ఈయన వాట్సాప్లో ఎవరి దగ్గర మాట్లాడుతున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు అని క్యాచ్ చేస్తూ ఉన్నాడు ఆయన.
మా బాబు చేసాడు ఈయన నా మాటలు వింటున్నారు, సౌండ్ వస్తుంది అని గూగుల్ వాట్సాప్ తీసి పారేసాడు. సిగ్నల్ మీద మాట్లాడుతుండే మన దగ్గర, వేరే సిమ్ పెట్టుకున్నాడు, సిగ్నల్ కొడితే పోతుండే. ఈ విధంగా జరిగింది. మీ కొడుకు ఎప్పుడు పోయింది ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళాడు? అక్కడ ఏం చదువుల కోసం వెళ్ళిన తర్వాత ఎప్పుడు వెళ్ళాడు మీ కొడుకు? చదువు కొరకు పోయిండు. 2015లో పోయిండు, 15 ఎండింగ్లో పోయిండు. ఫ్లోరిడా, కాలేజ్ ఆఫ్ ఫ్లోరిడా చదివిన తర్వాత ఒక 2 years చదివిండు. 1 year సర్చింగ్లో తిరిగిండు. ఆ తర్వాత జాబ్ దొరికింది సోజ్ కంపెనీలో పని చేస్తూ 2021లో వీళ్ళు గూగుల్ కంపెనీకి పంపించారు యాజ్ ఎ ప్రమోషన్ అని. వ్యాన్ ఇచ్చి సమానం మొట్టం చేసుకుని ప్రతి 500 కిలోమీటర్కు నువ్వు ఒక లాడ్జ్ ఉంటే లాడ్జ్లో ఉండాలి. ఈ విధంగా ఆగుతూ కెలిఫోర్నియా పోయిండు, ఫ్లోరిడాకి వెళ్ళి, వర్జీనియాకి వెళ్ళి అక్కడ సతాయించడం జరిగింది. ఇప్పుడు నేను గవర్నమెంట్తో కోరేది ఏమంటే నా బాబు శవాన్ని నాకు ఇవ్వాలి, అప్పగించాలి. సెంట్రల్ గవర్నమెంట్తో వాళ్ళతో ఇదే కోరుతున్నాను. అసలు మీ కొడుకు రూమ్లో ఎంతమంది ఉన్నారో, కాల్పులు ఎందుకు చేశారు, అసలు గొడవ ఏం జరిగిందని మీ నిజాముద్దీన్ నీ కొడుకు స్నేహితుడు ఏమైనా సమాచారం ఇచ్చారు? ఆయన శ్రీనాథుడు ఏం చెప్పాలి నాకు. పోలీస్ అన్న నాకు ఫోన్ చేసిండు, కలిసి పరిస్తానని చెప్పిండు అంతే. వాళ్ళు ఎంబీసీకి వెళ్ళి ఫోన్ రాలేదు, గూగుల్ కంపెనీకి వెళ్ళి ఫోన్ రాలేదు. ఈ ఏసీ తీయడమే బాధాకరంగా ఉంది. ఏసీ ఎందుకు తీస్తున్నా అంటే గొడవ ఇదే, దాని తప్ప మార్గం లేదు. ఎండాకాలం ఉంది, ఎందుకు తీస్తున్నారు అంటే లేదు అప్పుడు చెడిపోతుంది, అది చెడిపోయింది అని ఎప్పుడు అంటే అప్పుడు తీయడం జరిగింది. రైట్. ముఖ్యంగా ఇప్పుడు నీ కొడుకు నిజాముద్దీన్ బాడీ ఏమన్నా అప్పగిస్తామని చెప్పారా, లేకుంటే మీకేమన్నా అక్కడ ఉన్నటువంటి పోలీసుల ద్వారా ఏమైనా సమాచారం అందిందా? అసలు నిజాముద్దీన్ బాడీ ఇప్పటికే 15 రోజులు అయిందని చనిపోయినట్లు అక్కడ కాల్పులు తెలుస్తుంది. ఆ బాడీ ఏమైనా ఉంది అని సమాచారం ఏమైనా మీకు తెలియజేశారా? ఉంది, బాడీ ఉంది అంట. మా బామర్ది పోయిండు ఆడ, ఉంది బాడీ ఉంది అన్నారు. అదే ప్రయత్నం ఇస్తామన్నారు వాడు. నిన్న రాత్రి మాట్లాడినారు, అక్కడ డే కదా రాత్రిపూట ఇస్తామన్నారు. అంటే ఇప్పుడు ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు కానీ ఏమైనా సంప్రదించారా? నా కొడుకు అక్కడ చనిపోయినట్లు తెలుస్తుంది చెప్పాను, తెప్పిస్తామన్నారు. రైట్. మొత్తమైనా కూడా అయితే ఉన్నంత చదువులు కావచ్చు, అక్కడ ఉద్యోగులతో వెళ్ళినటువంటి మహబూబ్నగర్ పట్టణానికి చెందిన బీకరెడ్డి కానున్నటువంటి నిజాముద్దీన్ కూడా దాదాపు 2015లో కూడా చదువుల కోసం వెళ్ళి అక్కడ ఉద్యోగులు చేసిన తర్వాత కూడా ఆ గూగుల్ కంపెనీలో కూడా ఉద్యోగం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రూమ్ రెంట్తో గొడవ రావడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులకు అక్కడున్న స్థానికులకు సమాచారంతో గొడవ జరగడంతో అక్కడ పోలీసులు అర్ధాంతరంగా కూడా కాల్పులను అక్కడ మరణించడం జరిగిందని చెప్పి తండ్రి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తే, ఏదైనా పోలీసులు అక్కడ ఉన్నటువంటి అక్కడ జరిగిన ఘటనని విచారణ చేయాలి. అలాగే డైరెక్ట్గా లబ్బర్ బ్లోలను కూడా కాల్చుంటే బాగుంటుంది, అక్కడ వెరిఫికేషన్ చేస్తే బాగుంటుంది. కానీ డైరెక్ట్గా ఇలాంటి కాల్పులు చేయడం చాలా దుర్మార్గమైన విషయం అని తెలియజేసిన పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా నా కొడుకు అక్కడ దాదాపు 10 సంవత్సరాల పైచులకు కూడా ఉన్నటువంటి నా కొడుకు చివరి చూపన నాకు చూపిస్తారా లేదా, అలాగే ముదిదేవాన్ని కూడా ఇక్కడ తీసుకురావాలి, ఇండియాకి తీసుకురావాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఉన్నంత అధికారులను కూడా వారు డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ శివతో రామకొండ, మెగా 9 టీవీ, మహబూబ్నగర్.